ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి రాబోయే 10 ఏళ్లు ఒక సువర్ణావకాశమని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఉపాధ్యాయ రంగంలోనే ఒక పెద్ద చారిత్రాత్మక మార్పు రాబోతోంది. మరి ఆ మార్పు ఏంటి? దాని వెనుకున్న అంకెలు, అవకాశాల గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, అసలు రాబోయే దశాబ్దాన్ని ఉపాధ్యాయులకు ఒక స్వర్ణ దశాబ్దం అని ఎందుకంటున్నారో తెలుసుకుందాం. ఇవి కేవలం ఊరికే చెప్పే మాటలు కాదు, దీని వెనుక ఖచ్చితమైన డేటా ఉంది. ఆ డేటా ఏం చెప్తుందో చూద్దాం పదండి. టీచర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది అభ్యర్థులకు మరి రాబోయే 10 ఏళ్లు అంటే 2026 నుండి 2035 వరకు భవిష్యత్తు నిజంగా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం. మరి ఇంత పెద్ద మార్పుకు అసలు కారణమేంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్క మాటలో చెప్పాలంటే పదవి విరమణలు. అదేంటి, రిటైర్మెంట్లు ఎప్పుడూ ఉండేవే కదా అనుకోవచ్చు. కానీ ఇవి మామూలు పదవి విరమణలు కావు. ఇది ఒక తరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అతిపెద్ద మార్పు. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ లెక్కలు చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది టీచర్లున్నారనుకుంటున్నారు? దాదాపుగా 1,90,000 మంది. వీరిలో చాలా మంది 1990లలో ఉద్యోగాల్లో చేరినవాళ్లే. అంటే ఇప్పుడొక తరం మొత్తం రిటైర్మెంట్ వయస్కు దగ్గరవుతోంది. ఇక ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన నెంబరిదే. రాబోయే 10 ఏళ్లలో అంటే 2026 నుంచి 2035 మధ్యలో పదవీ విరమణల వల్ల ఏర్పడబోయే ఖాళీల సంఖ్య ఎంతో తెలుసా? సుమారుగా 1,38,000. అవును, 1,38,000. ఇది మామూలు సంఖ్య కాదు, అస్సలు ఊహించనిది. సరే, ఈ 1,38,000 ఉద్యోగాల్లో అవకాశాలు ఏ విభాగంలో ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. ఇందులో సింహభాగం అంటే దాదాపు 88,000 ఖాళీలు సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జీటీ పోస్టులే. దీని అర్థమేంటంటే ప్రాథమిక స్థాయిలోనే అతిపెద్ద అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 42,000, పీటీ పోస్టులు 8,000 వరకు ఉన్నాయి. అయితే ఈ లక్షలాది ఖాళీలు అన్నీ ఒకేసారి వస్తాయా లేదా మెల్లమెల్లగా పెరుగుతాయా? రాబోయే 10 ఏళ్లలో ప్రతి ఏటా పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూద్దాం. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయముంది. ఈ అవకాశాలన్నీ ఒకేసారి రావు. ఇదొక అలలాంటిది. చిన్నగా మొదలై రానురాను పెద్దదవుతుంది. ప్రతి ఏటా ఈ అల పెద్దదవుతూ 2035 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అంటే అవకాశాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ పట్టికను ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 2026లో సుమారు 9,500 ఖాళీలతో ఈ పర్వం మొదలవుతుంది. అక్కడితో ఆగదు. 2030 వచ్చేసరికి ఆ సంఖ్య 13,000 దాటుతుంది. ఇక 2035 నాటికైతే ఏకంగా 17,700, అంటే దాదాపు 18,000 పోస్టులు. ఇది చూస్తుంటేనే తెలుస్తుంది కదా అవకాశాల ప్రవాహం ఏటికేడు ఎలా పెరుగుతుందో. సరే, ఇదంతా కొత్తగా ఉద్యోగాల్లోకొచ్చేవారి గురించే అనుకుంటే పొరపాటే. ఈ మార్పు కేవలం వాళ్లకి మాత్రమే కాదు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకూడా ఇది ఒక రకంగా బంపర్ ఆఫర్ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒక సీనియర్ టీచర్ రిటైర్ అయితే ఆ ఒక్క పోస్ట్ మాత్రమే ఖాళీ అవ్వదు. అది ఒక గులుసుకట్టు ప్రతిచర్య లాంటిది. అంటే ఒక చైన్ రియాక్షన్. అది కింది స్థాయి వరకు ఎన్నో ప్రమోషన్లకు దారితీస్తుంది. ఉదాహరణకి చూడండి, ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారనుకుందాం. అప్పుడు ఒక సీనియర్ స్కూల్ అసిస్టెంట్కు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీ అయింది కదా, ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒక సీనియర్ ఎస్జీటీకి ప్రమోషన్ ఇస్తారు. చివరికి ఒక కొత్త ఎస్జీటీ పోస్ట్ ఏర్పడుతుంది. చూసారా, ఒక్క రిటైర్మెంట్ ఎన్నో ప్రమోషన్లను, ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తోంది. సరే, ఇన్ని అంకెలు, లెక్కలు చూశాం. మరి వీటన్నిటిని సారాంశమేంటి? ముఖ్యంగా టీచర్ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది ఏం చెబుతోంది? ఈ మొత్తం పరిస్థితిని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు: ఇది నిష్క్రమణల పర్వం, నిరుద్యోగులకు వరం. ఒక అనుభవజ్ఞులైన తరం పదవీ విరమణ చేస్తుంటే మరో కొత్త తరానికి అవకాశాల ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటున్నాయి. ఇది కేవలం ఉద్యోగాల భర్తీ, అంకెల కథ మాత్రమే కాదు. కొన్ని దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఒక తరం ఉపాధ్యాయులు ఇప్పుడు తమ బాధ్యతలను ఒక కొత్త తరానికి అప్పగిస్తున్న చారిత్రాత్మక ఘట్టమిది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒక నిజమైన తరాల మార్పు. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే దశాబ్ద కాలంలో
138,000 మందికి పైగా కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్న ఈ కొత్త తరం ఆంధ్రప్రదేశ్ విద్యారంగ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.